హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో జనరల్‌గా మీ అందరికీ పవర్ బిఐ అంటే ఏంటి? సో పవర్ బిఐ వల్ల అసలు ఎలా మన కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది? ఫ్యూచర్‌లో అసలు ఎలా ఉండబోతుంది? అండ్ దీని ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? రైట్? అండ్ ది పవర్ బిఐ అండ్ సీక్వెల్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ ఏంటి? సో ఇలాంటివన్నీ క్వెషన్స్ ఒకవేళ మీ బ్రెయిన్‌లో తిరుగుతుంటే గనక దిస్ వీడియో విల్ బి ద వన్ స్టాప్ సొల్యూషన్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు అలొకేట్ అవుతాయి. ఓకే. సో ఫస్ట్ థింగ్ పవర్ బిఐ అండ్ సీక్వెల్. సో ఫస్ట్ నేను పవర్ బిఐ అండ్ సీక్వెల్ అనే దాన్ని నేను స్టార్ట్ చేసే కన్నా ముందు కూడా ఫస్ట్ థింగ్ గైస్, మీకు ఫస్ట్ డేటా అనేది మీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అవునా? సో మనం ప్రీవియస్ డేస్ నుంచి చూసుకుంటే గనక డేటా అనేది ఫస్ట్ మీరెప్పుడైనా డేటా అనేది రిజిస్టర్ ఫార్మాట్స్ లో స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. రైట్? సో డేటా అనేది ఫస్ట్ మీరందరూ రిజిస్టర్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటూ ఉండేవారు. రైట్? సో ఆ డేటా అనేది రిజిస్టర్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళ తర్వాత ఈ డేటా అనేది నెక్స్ట్ పోను పోను ఏమైంది? డేటా బేస్ లో స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవునా? ఈ డేటా బేసెస్ లో స్టోర్ చేసుకునేవాళ్ళం. సో ఈ డేటా బేసెస్ లో పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ అని, రైట్? సో ఇలా చాలా డేటా బేసెస్ ఉన్నాయి. మైసీక్వెల్ అని, పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ అని, ఇప్పుడు నోసీక్వెల్ డేటా బేసెస్‌లో మనకి మోంగోడిబి అని ఇలా చాలా డేటా బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా బేసెస్‌లో కూడా సరిపోక వి ఆర్ మూవింగ్ టు ద క్లౌడ్, రైట్? సో మనం క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాం. ఈ క్లౌడ్‌కి వెళ్తున్నాం. సో ఇలా ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక మెయిల్ ఉంటుంది. ఒక పర్సన్ మెయిల్ దగ్గర తీసుకున్నా. సపోజ్ నా దగ్గర ఒక మెయిల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ స్వాతి అనే ఒక పర్సన్ ని తీసుకున్నాము. ఓకే. ఈ స్వాతి అనే పర్సన్ దగ్గర ఈచ్ పర్సన్ కి 3 మెయిల్స్ ఉంటాయా? అలా 3 మెయిల్స్ అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఎంత పీపుల్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎంత పీపుల్ ఉంటారు? ఇండియా వైడ్ గా ఎంతమంది పీపుల్ ఉంటారు? హోల్ వరల్డ్ గా ఎంతమంది పీపుల్ ఉంటారు? అలా ఈచ్ పీపుల్ కి 3 మెయిల్స్ అంటే సమ్ ట్రిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డేటా గైస్. సమ్ ట్రిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అవునా? మీ ఫోటోస్ అవ్వచ్చు, మీ స్టోరేజ్ అవ్వచ్చు, మీ పిక్సెల్స్ ఏదైనా సరే ఎంత డేటా గైస్. అంత డేటాని మేనేజ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. సో అందుకే మనకి ఈ డేటా సైన్స్ రిలేటెడ్ పార్టే గాని, ఓకే, ఈ ఏఐఏ గాని, ఈ డేటా అనాలిటిక్స్ పార్టే గాని ఇంతగానం ఎవాల్వ్ అవుతున్నాయి. ఓకే. సో ఈ డాటా అనాలిటిక్స్ తోటి ఎస్పెషల్లీ ఏం చెయ్యొచ్చు, ఎలా అనేది ఉంటుందో నేను ఒకసారి వీడియోలో చెప్తాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ గైస్, మీరు డేటాబేస్ లో ఏ డేటా ఉన్నా సరే మీరు ప్రతిదీ ఎక్సెల్ షీట్స్ లో డేటా అయితే మెయింటైన్ చేయలేరు. అవునా? ఇప్పుడు మీ దగ్గర ఒక కాలేజ్ కి వెళ్ళారు. అందులో వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ వేల మంది స్టూడెంట్స్ లో ఎవరికి ఏ ప్యాకేజెస్ వచ్చాయి, ఏ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు అనేది ప్రతిదీ మీరు ఒక ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేసుకుంటే అదొక వెరీ టీడియస్ టాస్క్ అయిపోతది. అవునా కాదా? సో అలా మీరు ఎక్సెల్ లాంటి కైండ్ ఆఫ్ మీరు చార్ట్స్ వేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా చాలా టఫ్ ఉంటది. అవునా? సో అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ తోటి మూవ్ అవ్వడానికి దేర్ ఆర్ సమ్ టూల్స్. ఏం చేస్తారు అంటే దేర్ ఆర్ సమ్ టూల్స్ కాల్డ్ పవర్ బిఐ. ఓకే. సో పవర్ బిఐ ఏం చేస్తది అంటే జనరల్ గా ఈ పవర్ బిఐ అండ్ సీక్వెల్ మేజర్ గా వచ్చేసి మీరు ఏదైతే ఎస్క్యూఎల్ లో డేటా బేసెస్ లో ఆర్ ఎక్సెల్స్ లో ఏవైతే డేటా ఉందో మొత్తం తీసుకొని ఒక డాష్ బోర్డ్ ఫార్మాట్స్ లో మీకు ఇస్తుంది. ఆ డాష్ బోర్డ్ ఫార్మాట్స్ లో ఇప్పుడు మనిషికి ఒక ఎక్సెల్ లో చూసిన దాన్ని ఒక ఏది చూసినా గానీ వాళ్ళకి అంత అర్థం కాదు. కాకపోతే వాళ్ళు ఏదైనా పవర్ బిఐ లాంటి డాష్ బోర్డ్ ఏదైనా చూసారనుకోండి, అంటే లైక్ ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ, ఏదైనా పిక్టోరియల్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ కానీ, పై చార్ట్స్ కానీ ఈ వేలో ఏదైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక విజువలైజేషన్ అండర్స్టాండింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అవునా? సో అందుకే ఈ పవర్ బిఐ అనేది అంత ఇంపార్టెంట్ గా మారిపోయింది ఫీల్డ్. ఓకే. సో నేను ఎందుకు నేర్చుకోవాలి? ఈ పవర్ బిఐ నేర్చుకొని మన మార్కెట్ స్టాండర్డ్స్ కి ఇది మన సూటబుల్ అవుతుందా కాదా అనేది మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. గైస్, మీరు పవర్ బిఐ అండ్ డేటా అనలిటిక్స్ నేను చెప్తున్నాను కదా, ఎందుకు నేర్చుకోవాలి అంటే గైస్ ఇప్పుడు డేటా అనేది క్లట్టర్ గా పడుతూనే ఉంది. నేను చెప్పాను కదా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక్క మెంబర్ దగ్గర ఒక 3 మెయిల్ ఐడీస్ ఉన్నా గానీ ఆ ఒక్కొక్క మెయిల్ ఐడీలో ఎన్ని ఫోటోస్, ఎన్ని డేటా, ఎంత స్టోరేజ్ అండ్ ఎంత డేటా ఒకవేళ అది ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో పెట్టాలి అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ అన్ ఈజీ టాస్క్? నో, రైట్? సో అంత డేటా ఉన్నది మనం ఈ పవర్ బిఐ తోని మాత్రమే మనం దాన్ని చేయగలుగుతాం.
ఓకే. సో, అందుకే ఈ పవర్ బిఐ తోటి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ మనం బిల్డ్ చేయొచ్చు. ఈజీగా విజువలైజ్ చేసి ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా ఏదైనా ఉందనుకోండి. ఒక మిలియన్స్ ఆఫ్ డేటా ఆర్ థౌసండ్స్ ఆఫ్ డేటా ఆర్ లాక్స్ ఆఫ్ డేటా మీద ఏదైనా ఉన్నది. మీరు రేపు అది ఫైనాన్స్‌గా అవ్వచ్చు. అది ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా సరే, అది ఏ ఇండస్ట్రీలో అయినా సరే, మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేసినా గానీ, మీరు ఒక హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా గానీ, మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఎడిటర్‌కి అవ్వచ్చు, మీరు ఒక ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు. ఏదైనా సరే గైస్ ప్రతీదీ మీకు ఒక ఎక్సెల్ కావాలి. ప్రతీదీ ఒక డేటా ఫార్మాట్‌లో ఉంటది. ఆ డేటాని ఖచ్చితంగా మీరు మీ సీనియర్స్‌కి, మీ మేనేజర్స్‌కి చూపించేటప్పుడు అది మీరు ఎక్సెల్‌లో చూపించలేదు. డెఫినైట్లీ దానికి ఒక డాష్ బోర్డ్స్ కావాలి. సో, ఆ డాష్ బోర్డ్స్ కావాలి అంటే డెఫినైట్లీ యూ నీడ్ టు గో ఫర్ టూల్స్ కాల్డ్ పవర్ బిఐ. పవర్ బిఐకి మనకు ఆల్టర్‌నేటివ్‌గా టాబ్లూ కూడా ఉంది. టాబ్లూ అండ్ పవర్ బిఐ అనేది ఇప్పుడు మీరు ఒక షాప్‌కెళ్లారనుకోండి. రిఫ్రిజిరేటర్ కొనాలి మీరు. అక్కడ రిఫ్రిజిరేటర్ కొనాలి అనుకున్నప్పుడు మీకు అక్కడ సామ్‌సంగ్ ఉంటది, ఎల్‌జీ ఉంటది, ఏదన్నా ఉంటది. మీకు ఫ్రిడ్జ్ కావాలంటే మీ ఇష్టం ఏదైనా కొనుక్కోండి. బట్ పవర్ బిఐ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొడక్ట్ వెన్ కంపేర్డ్ టు ద పవర్ బిఐ అండ్ టాబ్లూ. కంపెనీ డిపెండెన్సీస్ బట్టి పవర్ బిఐ ఆర్ టాబ్లూ 2 వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ 2 కూడా ఆల్‌మోస్ట్ సేమ్. ఓకే. యెస్. సో, ఎలా నేర్చుకోవాలి? దీని రోడ్ మ్యాప్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మీరు పవర్ బిఐ డెస్క్‌టాప్ డేటా మోడలింగ్ అనేది నేర్చుకుంటారు. ఓకే. సో, తర్వాత డాక్స్ డాటా అనలిటిక్స్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత విజువలైజేషన్ అండ్ డాష్‌బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మెల్లిగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు ఎస్‌క్యూఎల్ తోటి కూడా పని చేయాలి. అవునా? ఆ ఎస్‌క్యూఎల్‌లో ఏదైతే డేటా ఉందో అది కూడా డంప్ చేయాలి కదా! ఆ డీడీఎల్ ఏంటి? డీఎంఎల్ ఏంటి? జాయిన్స్ ఏంటి? క్వెరీస్ ఏంటి? అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. సో, అది కూడా మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఈ సీక్వెల్‌కి, ఆ డాష్‌బోర్డ్‌కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? రైట్? అది చూసి రియల్ టైమ్‌గా మీ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు? ఇప్పుడు క్రికెట్ ఆడతారు. క్రికెట్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కోర్స్ కనిపిస్తాయి. ఆ అనలిటిక్స్ ఎట్లా చూపించాలి? సో, ఏ ఫీల్డ్ అయినా గైస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అయినా, ఫైనాన్స్ ఫీల్డ్ అయినా, ఎడ్యుటెక్ ఫీల్డ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా సరే ఒక డేటా అనలిటిక్స్ అనే ఖచ్చితంగా ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ టూల్ ఆల్సో గైస్. ట్రెండింగ్ స్కిల్ కూడా యెస్. బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్ పెట్టినట్టే. యెస్. ఇట్ ఈస్ ఆల్సో ఎ ట్రెండింగ్ స్కిల్. ఓకే. సో, ఆ పవర్ బిఐ అండ్ సీక్వెల్ మీకు పెద్దగా కోడింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ పవర్ బిఐ అనేది జస్ట్ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ లాగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని యూ హావ్ టు జస్ట్ బిల్డ్ ది డాష్‌బోర్డ్స్. ఎస్‌క్యూఎల్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఒక క్వెరీ లాంగ్వేజ్ మాత్రమే. మై సీక్వెల్‌కి మనం ఇన్‌స్టాల్ చేసుకొని జస్ట్ క్వెరీస్ రాస్తే మీకు సీక్వెల్ అయిపోతుంది. సో, ఈ 2 స్కిల్స్ వస్తే సరిపోతుంది. మీకు పవర్ బిఐ అండ్ సీక్వెల్ సరిపోతుంది గైస్. ఓకే. యెస్. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ డాష్‌బోర్డ్స్ మీరు చూస్తున్నారు కదా! ఇన్‌స్టంట్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ డాష్‌బోర్డ్స్‌ని మీరు పవర్ బిఐ తోటి బిల్డ్ చేయొచ్చు. చూసారా? సీ మీకు ఒక ఎక్సెల్‌లో చూస్తే మీకెలా ఉంటుంది? అదే ఎక్సెల్ ఫార్మాట్‌ని మీకిలా డాష్‌బోర్డ్స్‌లో సేల్స్ ఎంతయినాయి? ప్రాఫిట్ ఎంతయింది? ఆర్డర్స్ ఎన్నొచ్చాయి? రిటర్న్స్ ఎన్నొచ్చాయి? ఆ గ్రాఫ్స్ చూడండి. ఆ పై చార్ట్స్ చూడండి. ఇలా సింపుల్‌గా మీకేదైనా డాష్‌బోర్డ్ ఇలాంటిదొకటి ప్రెజెంట్ చేస్తే మీ మేనేజర్ ముందు గాని, ఆ స్టాటిక్స్ అర్థం చేసుకోవడానికి ఎంత క్లియర్‌గా ఉంటుంది గైస్. టూ గుడ్. రైట్? సో, దట్ ఈస్ వై వి విల్ బి మూవింగ్ ఫర్ ద పవర్ బిఐ అండ్ సీక్వెల్. సో, ఎస్‌క్యూఎల్ అనేది కూడా మనకి చాలా కాంప్లెక్స్ ప్రాసెసింగ్ అయినా గాని, విజువలైజేషన్స్ అయినా గాని, ఏదైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. సో, అందుకే మనం ఎస్‌క్యూఎల్‌ని ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో, యెస్. సో, మనం విజువలైజేషన్, ఎక్సెల్స్ సో, ఇవన్నీ టూల్స్ కూడా మనం ఎక్సెల్ కానీ, సీక్వెల్ కానీ అండ్ క్లౌడ్‌కి ఏదైనా ఉన్నా గాని, ఇవన్నీ కూడా మనం పవర్ బిఐతో ఇంటిగ్రేట్ చేసుకొని సీమ్‌లెస్‌గా మనం డాష్‌బోర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే. సో, ఏదైనా ఆటోమేషన్స్ ఉన్నా సరే ఎనీథింగ్ రిలేటెడ్ టు థట్ ఆల్సో కెన్ బి డన్. యెస్. మరి మీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మీ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే గైస్ ఫ్రెషర్స్‌కి ఏదైనా సరే ఇప్పుడు డేటా సెంటర్స్‌లో గాని, డేటా రిలేటెడ్ కొన్ని కంపెనీస్ పర్టిక్యులర్‌లో పనిచేస్తుంటాయి. అలాంటి డేటా రిలేటెడ్ కంపెనీస్‌లో డేటా అనలిస్ట్ అని, పవర్ బిఐ డెవలపర్ అని, ఎస్‌క్యూఎల్ డెవలపర్ అని, బిఐ కన్సల్టెంట్ అని ఇలా రోల్స్ మీకు పడుతూనే ఉంటాయి. అలాంటి రోల్స్ పడినప్పుడు డెఫినైట్‌లీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ సాలరీ రేంజెస్ కూడా 4-12 బేస్డ్ ఆన్ ది ఎక్స్‌పీరియన్స్ మీకెలా ఉంటుందో దాన్ని బట్టి మీకు ఇది డిఫైన్ అయి ఉంటుంది. ఓకే. సో, థాంక్ యూ గైస్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వెషన్స్. అండ్ ఇది మీకు పవర్ బిఐ అండ్ ఒక తీసుకెళ్ళాను. ఎలా ఉంటుంది? ఏంటి? ఎండ్ వరకు మీరు చూస్తే నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చుంటది. ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మెడిటెక్ అండ్ ఫ్రంట్ లైన్స్ మీడియా.